నాకు 500 డబ్బులు ఏంటికి రామచంద్ర 1000 రూపాయలు ఏంటికి 500 సాయిగా ఏం మందు కూడా అనుకుంటుంది అనుకుంటుంది మట్కా గిట్కా ఆడకుంటుంది సార్. అంతే కదా సార్ మందు దాకా సార్ అడిగిన డబ్బులు పట్టు చీర 30 రూపాయలు, కాటన్ చీర 20 రూపాయలు సార్. పెద్ద బోర్డు వేసాను సార్, మంచి ఆఫర్ సార్. నాకు 500 డబ్బులు ఇచ్చా తెచ్చుకుంటాను నేను. రామచంద్ర అంత చీప్గా రేట్లు ఎక్కడ వస్తాయి? పట్టు చీర 30 రూపాయలకు, కాటన్ చీర 10 రూపాయలకి ఏడొస్తుంది రామచంద్ర. అంత మోసం ఉంటుంది. నా మాటగా ఒకసారి పోయి చూసుకొని రండి, మళ్ళీ మోసపోద్దండి, డబ్బులన్నీ పోగొట్టుకుంటారు మీరు. సార్ ప్రమాణం సార్, నిజమంటే పెద్ద బోర్డు వేసాను సార్. ఆఫర్ మిస్ అవుతుందని మళ్ళీ మీతో డబ్బులు ఇప్పించుకుందామని వచ్చాను సార్. ఇవ్వండి సార్, మళ్ళీ ఆఫర్ పోతుంది మీతో. అవును సార్, మళ్ళీ ఆఫర్ పోతుంది, మళ్ళీ పట్టు చీరలు మిస్ అవుతాయి సార్. మీరు ఏంటి సార్? ఇవ్వండి సార్, పెట్టుకుని పోతాను సార్. మనం కూడా పోదాం సుబ్బు. ఏందో కూసేగాడి వచ్చి మేసేగాడి జరగొట్టి వాళ్ళిద్దరు వచ్చి ఇల్లు నలుగురిని జరగొట్టి అట్లా ఆఫర్లు ఎక్కడ ఉంటాయబ్బా? పట్టు చీర 30 రూపాయలకి ఈ కాలంలో ఎక్కడ దారం రాదు, పట్టుదారం. ఇదిగో ఏమో రామచంద్ర మీ ఇష్టము. ఇదిగో 1500 ఉంది, ఈ 1500 తీసుకొని పోయి మీ ఇష్టం వచ్చింది కొనుక్కోపండి. డబ్బులు మళ్ళీ నాకు ఎనికి లేదు. నేను మాత్రం ఆఫర్ రోజులు వాళ్ళని కాదు. నన్ను పిలుచుకొని పోసాయి, నా బండిలో పిలిచిపోతాను. నాకు ఇదే నా ఆదిత్య ఆఫీస్ కాదు.